హాయ్ అండి, నమస్తే. ఈరోజు మామిడి పండ్లని జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో ఒక వారం దాకా స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇదంతా మామిడి పండ్ల సీజన్ కదండి. ఎక్కడ చూసినా పచ్చ బంగారంలాగా మామిడి పండ్లు పచ్చగా అందరినీ ఆకర్షిస్తున్నాయండి. వీటిని చూస్తుంటేనే తినాలని నోరూరుతూ ఉంటుంది. వీటిని మనం ఎక్కువగా తీసుకొని ఇలా జ్యూస్లా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు కానీ లేకపోతే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం రకరకాలుగా జ్యూసెస్ కానీ స్మూతీస్ కానీ చేసేయచ్చు. ఈ జ్యూస్ కోసం నేను ఇక్కడ 3 కిలోల మామిడి పండ్లు తీసుకున్నానండి. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేవి తీసుకున్నాను. వీటిని అరగంట సేపు నీళ్ళలో నానబెట్టి చేత్తో బాగా రుద్ది కడిగి పెట్టేసుకోవాలండి. మనం మెత్తగా ఉన్న పండ్లనైతే చేత్తో బాగా మెత్తగా ఒత్తుతూ ముచ్చిక తీసి దాంట్లో జ్యూస్ తీసుకోవచ్చండి. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వీటిలో గుజ్జంతా తీస్తున్నానండి. ఇలా అన్ని పండ్లని టెంక మీద తర్వాత వీటి లోపల ఉండే పల్ప్ అంతా తీసిన తర్వాత ఈ తొక్కలు టెంకల్ని మనం తీరిగ్గా కూర్చొని కూడా తర్వాత తినేయొచ్చండి. నేను ఇలా ముందు అన్నీ తీసిన తర్వాత ఈ తొక్కలు కానీ టెంకలు ఉంటే మనం వాటిని కూడా తినేయచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా మనము ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో సీకాని అని చేసేవాళ్ళండి. అయితే బహుశా దీని పేరు శ్రీఖండ్ అంటారేమో అండి. అప్పుడు వాళ్ళకి ఆ పేరు చెప్పడం రాక సీకాని అనేవాళ్ళు. చూడండి, ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇవి ఆల్రెడీ తీయగానే ఉన్నాయండి, కానీ మనం కొంచెం బెల్లం వేసుకొని చేస్తేనే అది టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మేము ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న దాన్ని రొట్టెలు, చపాతీ, పూరి, దోశ, అప్పుడప్పుడు వడలు, ఇలా ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు తింటూ ఉంటామండి. నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు దీన్ని మనం పిల్లలకి జ్యూస్ లాగా చేసి ఇవ్వచ్చండి. ఇక్కడ నేను ఏ ప్రిజర్వేటివ్స్ వేయట్లేదండి. మీరు ఏమైనా 6 మంత్స్ 1 ఇయర్ పెట్టుకోవాలనుకుంటే ఏదైనా వెనిగర్ అలాంటిది ప్రిజర్వేటివ్స్ వేసి పెట్టుకోవచ్చండి. మీకు దీంట్లో ఫ్లేవర్ కావాలన్నా కూడా మన మ్యాంగో ఫ్లేవర్ అలాంటివి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాచి పొడి కానీ ఏది వేయట్లేదు. మామిడి పళ్ళు అలాగే బెల్లం వేసి ఇలా మిక్సీలో కానీ బ్లెండర్తో కానీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు దీంట్లో ఏ మాత్రము ఎక్కడ ఒక ఫైబర్ కూడా ఏమీ లేదండి. అంటే కొన్ని పండ్లలో మనము రసాలు అని తీసుకుంటాం కదండి, రసాల్లో అయితే మనకు ఖచ్చితంగా ఫైబర్ ఉంటుందండి. ఈ పండ్లు ఎంబాయి పండ్లు అంటండి. నేను వాళ్ళు అడిగితే చెప్పారు, నేను అవి తీసుకొచ్చి ఇలా చేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. ఇలా అన్ని పండ్లను కూడా మెత్తగా పేస్ట్లా చేసి ఇలా పెట్టేసుకున్నాను. మీకు కొంచెం పేస్ట్లా కాకుండా లూజ్గా కావాలంటే కూడా ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి కూడా కలిపేసి పెట్టుకోవచ్చండి. మనం ఇలా ఒక 10 డేస్కి 1 వీక్కి ఇలా చేసి పెట్టుకున్నామంటే, ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలు ఆటలాడి ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్గా తిని చేసియచ్చు. నేనైతే పిల్లలకి కొన్నిసార్లు నానబెట్టిన నట్స్ వేసిస్తుంటాను, కొన్నిసార్లు ఫ్రూటీ జ్యూస్ లాగా చేసిస్తాను, కొన్నిసార్లు సైడ్ డిష్గా ఇలా పెట్టుకున్నాలండి. మనం ఇలా చేసిన ఈ గుజ్జుని ఇలా గాజు జార్లో కానీ బాటిల్స్లో కానీ ఎయిర్ టైట్గా ఉండే బాటిల్స్లో కానీ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా గాజు బౌల్లో పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఇంత అయింది. మనం ఎన్ని చేసుకున్నా కూడా అసలు ఇది ఇంట్లో స్టోర్ చేసుకుందామన్నా ఉండదండి. ఎందుకంటే పిల్లలు పదే పదే రావడం తినాలని అనుకుంటారండి. అంత బాగుంటుందండి ఇది. చూడండి, ఇలా చేసి పెట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కప్పుల్లో తీసి పెట్టుకోవాలండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. అసలు నేను చెప్తున్నాను కదా, నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను కూడా ఇంట్లో ఏదైనా టిఫిన్ చేసేటప్పుడు కానీ మధ్యాహ్నం భోజనం టైంలో కానీ తప్పనిసరిగా ఒక కప్పు పక్కన పెట్టుకునే ఉంటానండి. అంత ఇష్టంగా తింటాము. కాబట్టి ఈ సీజన్లో ఈ పండ్లు బాగా దొరుకుతాయి కాబట్టి మనం ఇలా గుజ్జుని ఈ పల్పుని ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని తినొచ్చండి. అంత బాగుంటుంది. ఇలా ముచ్చిపెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఒకవేళ 6 మంత్స్ 1 ఇయర్ కావాలన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే నిలువ ఉంటుందండి. మామూలుగా అయితే పెట్టకూడదు. ఒక 1 వీక్ 10 డేస్ అయితే నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఈరోజు అయితే నేను అటుకులు వడలు చేసామండి. దాంతో కూడా ట్రై చేసాము. ఎక్కడో రెస్టారెంట్లో పోయి మనం అప్పుడప్పుడు స్వీట్ చట్నీ అట్లా వాటితో తింటూ ఉంటాం కదా, అట్లా అసలు అంతకంటే కూడా బాగుందండి.
అందుకే ఖచ్చితంగా మనం ఇలాంటివి చేసి పెట్టాలండి. పిల్లలందరూ కూడా బయటికి వెళ్ళాలన్న ఆలోచన లేకుండా ఇంట్లో ఇట్లా డిఫరెంట్‌గా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి జొన్న రొట్టెతో కూడా తిని చూపిస్తున్నాను. రొట్టె కాంబినేషన్‌గా కూడా చాలా బాగుంటుంది. చపాతీ, దోస. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకున్నట్లయితే ఇవన్నీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇవి చాకులండి. మందులు కొట్టకుండా పెట్టే పండ్లండి ఇవి.